ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈ రౌడీయిజం క్రిమినల్ కేసు, మీరు విజయవాడ వాస్తవ్యులు కదా, క్రిమినల్ కేసు పెట్టాలా అక్కర్లేదా చంద్రబాబు గారి నెగ్లిజెన్స్ మీద అనే దాని మీద జగన్ గారు చేసిన వాదంతో మీరు ఎంతవరకు ఏకిస్తారు? రౌడీయిజం తెలుగుదేశం హయాంలో అసలు ఏమీ లేనట్లు, పైగా వైసీపీలో ఎవరెవరి మీద అయితే ఈయన ఆరోపణలు చేశాడో వాళ్ళందరినీ మళ్ళీ టీడీపీలో చేర్చుకున్నాడు. నేను గుమ్మనూరు జయరాము, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇంకా ఆ పేర్లని చెప్పుకుంటూ వెళ్తే చాలామంది అవుతాయి. ఇట్లా ఎందుకు ఇంత డబుల్ టాక్ చేసి జనాన్ని ఈ మాత్రానికి జనం మాయలో పడిపోతారా? తిలక్ గారు. నమస్కారం గారు, ప్యానల్లో ఉన్న పెద్దలు నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒక్క నిర్లక్ష్యమే కారణం కాదని చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యం అయితే సరే అనుకోవచ్చు, ఉద్దేశపూర్వకంగా వెలగలేరు గేట్లు ఎత్తుతారని 20 గంటల ముందుగా సమాచారం ఉన్నప్పటికీ కూడా ప్రజలను అప్రమత్తం చేయకపోవడం క్షమార్హం కాని తీవ్రమైనటువంటి నేరం. అది క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలి. ఇది పొలిటికల్ గా రాజకీయంగా ఆరోపణ కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. నేను గత వారం, మీకు గుర్తుంటుంది, నేను గత వారం మన డిబేట్ లో అన్నాను కేసు రిజిస్టర్ చేయాలి. 20 గంటల ముందుగా సమాచారం ఇచ్చారని వెలగలేరు డిఈ గారు చెప్పారు, రెవెన్యూ సెక్రటరీ సిసోడియా గారు చెప్పారు. 2 లక్షల మందిని షిఫ్ట్ చేయటం, తరలించటం కష్టసాధ్యం అనే విధంగా సిసోడియా గారు మాట్లాడారు. మరి కోవిడ్ టైంలో కోట్లాది మందిని కాపాడుకోవడానికి, ఆ వ్యాధి నుంచి భయంకరమైన భయాలు నెలకొన్న తరుణంలో వాలంటీర్లు వెళ్ళి ఎలా సేవ చేయగలిగారు, ప్రభుత్వం ఎలా యాక్ట్ చేసింది, వీటన్నింటినీ పరిగణలో తీసుకుంటే ఆ భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు పని చేయడమే ప్రభుత్వం యొక్క విద్యుత్ ధర్మం అవుతుంది తప్ప కాడి కింద పారేసి ఈ పరిస్థితుల్లో మేము ఏం చేస్తామో అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ముందుగా సమాచారం ఉన్నప్పుడు ప్రజలకి అనౌన్స్మెంట్ చేయాలి, మైకుల్లో చెప్పాలి, పత్రికలకు, టీవీలకి సమాచారం ఇవ్వాలి, అనౌన్స్ చేయమని. అన్ని రకాలుగా ప్రజలకు ఏ విధంగా సమాచారం ఉంటుందో మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పాలి. ప్రభుత్వమే ఖాళీ చేయించి తీసుకెళ్లాలని అవసరం లేదు. లారీలు, బస్సులు, టూరిస్ట్ బస్సులు, సిటీ బస్సులు అన్ని అక్కడ మొబిలైజ్ చేసి షిఫ్ట్ చేయడానికి, వాళ్ళు వెళ్ళడానికి ప్రజలు అవకాశం కల్పించాలి. ఏమీ జరగల, ప్రశాంతంగా నిద్రపోయారు సమాచారం వచ్చినప్పటికీ కూడా. అందువల్ల వీళ్ళందరి మీద లేదు. ఇప్పుడు నాకున్న ఒక సమాచారం అంటే ప్రాథమికంగా ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు వాళ్ళు. ఒక 9 మంది అధికారులను బలిపశువులు చేయడానికి రంగం సిద్ధమవుతుందని నాకున్న సమాచారం. 9 మంది అధికారులు ఈ వరదకు కారణమని, వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ఆరోపణ చేస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఆ నిర్ణయం ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు ఇంకా. ఆ విధంగా ఇప్పటి వరకు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి ఈ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు అధికారుల మీద ఆ నెపం నెట్టేసి బహుశా సిసోడియా మీద కూడా తీసుకుంటారేమో. ఆయన వాస్తవాలు చెప్పేశాడు కదా, తెలుసో తెలియకో సిసోడియా చెప్పేశాడు కదా, 2 లక్షల మందిని ఎక్కడ తరలిస్తాము, అందుకే మేము హెచ్చరిక చేయలేదు, ఇట్లాంటి జనం రారు అయినా కూడా అని చెప్పేశాడు కదా. ఆయనపై కూడా చర్య తీసుకుంటారా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మీద? అదే చూడాలండి, పేర్లు తెలియలేదు. ఇంకా 9 మందిని ఐడెంటిఫై చేశారట. బహుశా వెలగలేరు డిఏ నుంచి సిసోడియా వరకు ఉంటారని అనుకుంటున్నాను. ఒకటండి, ఐఏఎస్ అధికారులు తీవ్రమైన అసంతృప్తి ఉంది. వాళ్ళు పని చేయడానికి స్వేచ్ఛ ఇవ్వట్లా. స్వేచ్ఛ ఇవ్వకుండా కరోనా పీరియడ్ లో ఆ స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి వాడు పని చేయగలిగారు. ఈ రకమైన ఇప్పుడు గోదావరి వరదలు వచ్చినాయి 86లో ఇంతకంటే భయంకరమైన వరదలు అవి. అడుగు పట్టణంలో పడవల్లో తిరగాల్సి వచ్చింది. ఆ రోజున నేను కూడా వెళ్ళాను. ఆ భయంకరమైన వరదల్లో ప్రభుత్వం ఎలా యాక్ట్ చేసింది, ఇప్పుడు ఎలా యాక్ట్ చేసింది, ఇది ఒక ఉదాహరణగా మారుతుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోవడానికి రాజకీయంగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, నేను ఒక మాట చెప్తానంటే 2,16,000 కుటుంబాలు మునిగాయని సిసోడియా గారు చెప్పారు. మరి కృష్ణానది ముఖద్వారాన ఉన్నటువంటి బొడమేరు ఛానల్లో పెట్టినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ఎందుకు మునగలేదు, దానికి సమాధానం ప్రభుత్వం చెబుతుందా? సమాధానం ఉందా వాళ్ళ దగ్గర? ఎందుకు మునగలేదు? అందువల్ల
ఈ పక్కకి తప్పించుకునే మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, అది వేరే విషయం. ఇక కేసు విషయానికి వస్తే నేను ఒక మాట చెప్తానండి. జమ్మూలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడ టెర్రరిస్టుల దాడి నుంచి కాపాడుకోవటానికి ప్రజలకి ఆయుధ శిక్షణ ఇస్తున్నారు, ప్రభుత్వం ఇస్తుంది. ఆ రకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కూడా ఆయుధాలు ఇవ్వటం, ప్రజలు రాజకీయ పార్టీల వాళ్ళు కానీ ప్రజలు కానీ తమను తాము రక్షించుకోవడానికి ఆయుధాలు ఇవ్వటం కానీ ప్రభుత్వమే, లేదా ఆ శిక్షణ, ఆయుధ శిక్షణ ఇవ్వటం కానీ జరగాలి. లేదు వీటన్నిటి ఇది తీవ్రమైన చర్య అంటారా? అలా అయితే ఏ ఏరియాలో హత్య కానీ ఈ గొడవలు కానీ దాడులు కానీ జరిగితే ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ బాధ్యుడు చేసి ఉద్యోగం నుంచి తీసేస్తామని చెప్తే, ఎందుకంటే పోలీసులకు ముందు సమాచారం ఉంటుంది, సమాచారం వాళ్ళకి తెలియక కాదు ఎవరు దాడి చేస్తారో. పోలీసుల సమక్షంలోనే మొన్న ఆ నంబూరు శంకర్రావు గారి వెహికల్ మీద దాడి చేశారు కదా, వాళ్ళని పట్టుకోవడమే కష్టమైపోయింది పోలీసులకి. మామూలుగా అయితే వాళ్ళ మీద కేసులు పెట్టారో లేదో తెలీదు, మరి తెలుగుదేశం వాళ్ళు కాబట్టి కేసులు కూడా పెట్టట్లేదు అనేది ఎక్కువ మంది చెబుతున్నారు. అదేనండి, ఇప్పుడు తెలుగుదేశం అనుకోవడం అనేది నేనేమంటానండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తెలుగుదేశం సంబంధం లేకపోవచ్చు, మరి నిందితులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? దానికి సమాధానం చెప్పాలి కదా. తిరువూరు ఎమ్మెల్యే బుల్డోజర్ తీసుకెళ్లి ఇల్లు కూల్చేస్తే కేసు రిజిస్టర్ చేశారు, అరెస్ట్ ఎందుకు చేయలే? వీటికి జవాబు ఉండాలి కదా. అందువల్ల ఈ తరహాలో ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ బాధ్యుడిని చేసి ఉద్యోగం నుంచి తీసేస్తామంటే, ఆ ఎస్పీని సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఇద్దరిని బాధ్యుడిని చేసి ఉద్యోగం నుంచి తీసేస్తామంటే అప్పుడు కానీ ఇవి కంట్రోల్ కావు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా. ఇంకొక మాట చెప్పండి, అసలు రెడ్ బుక్ పేరుతో రౌడీజానికి నాంది పలికిందే మరి లోకేష్ గారు కదా, దాన్ని ఎంకరేజ్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. అయితే అసలు నేను రౌడీజాన్ని 2 నిమిషాల్లో అంతం చేస్తానంటాడు, మోడీ గారిని తిట్టి పొగిడినట్లుగానే. ఇప్పుడు రెడ్ బుక్ పేరుతో కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 12 కేసులు 20 కేసులు పెట్టించుకుంటే గానీ పదవి ఇవ్వనని చెప్పేసి ఇప్పుడు అక్కడ ఇంటర్నల్ గా డిస్క్రిప్షన్ లో ఎన్ని కేసులు ఉన్నాయని కూడా వెరిఫై చేస్తున్నారు అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి. ఇప్పుడు ఓకే, అప్పుడేమో పెట్టుకోమన్నారు, ఇప్పుడు పెట్టించుకున్న వాళ్ళకి పదవులు ఇస్తున్నారా? అంటే రౌడీజం చేస్తేనే పదవి, అది డైరెక్ట్ గా చెప్పాలంటే అంతే కదా. ఇప్పుడు మంత్రులకు ఓఎస్డీని అపాయింట్ చేయడానికి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, చదువుకున్న ఇంటర్వ్యూలకి రండి అని. ఇది ఏం పద్ధతి అసలు? ఏం లోకం? మంత్రులకు కూడా ఇంటర్వ్యూలు పెడితే బాగుండేది కదా ఎలక్షన్ లో. ఇప్పుడు నేను కూడా ఎప్పుడు వినలేదు, ఓఎస్డీలకి అపాయింట్మెంట్ కి ఇంటర్వ్యూలు పెడుతున్నారు కొత్తగా. అవునండి. ఓకే, వరద వచ్చినప్పుడు వరదల ప్రాంతాల్లో తిరగని మంత్రులు ఎంతమంది? వాళ్ళ మీద చర్య తీసుకుంటారని ముఖ్యమంత్రి గారు ఎందుకు హెచ్చరించాల్సి వచ్చింది? ఆ మంత్రులు ఎవరు? ఎందుకు పని చేయలేదు? ఇటువంటి పనికి మాలిన మంత్రుల్ని ఎందుకు ఉంచుకుంటున్నారు ముఖ్యమంత్రి? ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ముఖ్యమంత్రి గారు అన్నారు వాళ్ళ మీద చర్య తీసుకుంటాను, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అదే అందువల్ల బయట వాళ్ళు అంటాం కాదు, నేను అంటాం కాదు. అందువల్ల ప్రభుత్వం ఈ రకంగా పోలీస్ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి ప్రభుత్వ అధికార యంత్రాంగంలో నిర్లిప్తత రావడానికి కారణం వరదలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఆ నిర్వహణ శైలి మాత్రమే కారణమని నేను అభిప్రాయపడుతున్నాను కేసర్ గారు. రైట్.